గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ కెరీర్ గ్రూప్స్. స్టూడెంట్స్, ఈరోజు మన కెరీర్ గ్రూప్స్లో సచివాలయం ఎగ్జామ్స్ వల్ల సెకండ్ ట్రిప్ జరుగుతున్న సచివాలయం ఎగ్జామ్స్ కొంచెం దగ్గరగా ఉండటం వల్ల మనం వాట్సాప్ గ్రూప్స్లో డైలీ ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడుతున్నాం. దానిలో భాగంగా ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్ పైన పెడుతున్న ఒక మోడల్ పేపర్ని టెన్సెస్కి సంబంధించి ఒక ఎగ్జామ్ పెట్టడం జరిగింది. దాన్ని నేను ఈరోజు యూట్యూబ్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైనా ఎగ్జామ్ రాయని వాళ్ళు ఉంటే చూసుకోవచ్చు. ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే దాన్ని కీగా కూడా మీరు పరిగణించుకొని మీ ఆన్సర్స్ కానీ కరెక్షన్స్ ఏవైనా చెక్ చేసుకోవచ్చు. ఒకసారి నేను కూడా ఆన్లైన్ ఎగ్జామ్నే రాస్తున్నాను. లాస్ట్లో కీని చెక్ చేద్దాం. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే, ఒకవేళ నాకు కూడా మిస్టేక్స్ రావచ్చు, ఏమైనా పొరపాటున ముందుగా తప్పు పెట్టి ఉన్నా సరే ఇలాంటి ఏమైనా ఉంటే కూడా రావచ్చు. ఒకసారి చెక్ చేద్దాం. రైట్, దీన్ని ఈ వీడియోని చూడడానికి ముందుగా మన సచివాలయం రాయబోతున్న విద్యార్థులందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మీ ప్రిపరేషన్ని కొంచెం హార్డ్ చేయండి. హార్డ్ చేసి ఈరోజు నుంచి కొంచెం ఎక్కువగా ప్రిపేర్ అవ్వడం ప్రారంభించండి. ఇంక ఎగ్జామ్స్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి. రైట్, ఆల్ ది బెస్ట్. ఒకసారి క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ డాష్ హార్డ్ యూ కెన్ రీచ్ యువర్ గోల్ అని ఇచ్చారు ఫ్రెండ్. ఇలాంటి క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలంటే, ఇది ఇఫ్ క్లాస్కి సంబంధించి నేను 3 రూల్స్ చెప్పడం జరిగింది. 2 సెంటెన్సెస్ ఉన్నప్పుడు మొదటి సెంటెన్స్లో వెర్బ్ 1 ఉంటే రెండవ సెంటెన్స్లో కెన్ ఉంటుంది. అంటే కెన్కి సంబంధించి విల్, కెన్, షెల్ ఏదైనా. వెర్బ్ 2 ఉన్నట్లయితే వుడ్, షుడ్, కుడ్ ఇలా ఉంటాయి. అదే వెర్బ్ 3 అయితే వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్ ఉంటుందని నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఒక ఎగ్జామ్స్ కూడా పెట్టాను. ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి, అర్థమవుతుంది. ఆ విధంగా ఇక్కడ కెన్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి, ఇక్కడ ఈ సెంటెన్స్లో కెన్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి ఇక్కడ కెన్ వచ్చింది కాబట్టి మొదటి సెంటెన్స్లో వెర్బ్ 1 రావాలి. వెర్బ్ 1 కింద వాటిలో వెర్బ్ 1 ఎక్కడ ఉందో చూస్తే వర్క్, వర్క్స్, హ్యావ్ వర్క్డ్, ఆర్ వర్కింగ్ అని ఉంది కాబట్టి ఇక్కడ వర్క్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ కెన్ రీచ్ యువర్ గోల్ అవుతుంది. రైట్, సూపర్బ్ సీన్ దే డాష్ ద పూర్. సూపర్బ్ సీన్ అంటే చాలా బాగుంది ఆ సన్నివేశం, అంటే చూడండి అని. అంటే మన కళ్ళ ముందు ఒక సన్నివేశం కనిపిస్తున్నప్పుడు ఒక వ్యక్తి చెప్తున్నాడు, అతని యొక్క అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. లుక్, సీ అలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. సూపర్బ్ సీన్ ద డాష్ ద పూర్. వారు ఏం చేస్తున్నారు పూర్కి అంటే కింద చూస్తే హెల్ప్కి సంబంధించి వెర్బ్ అండి. అంటే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అని చెప్పాలి. ఇలాంటి క్లూస్ అన్ని కూడా మనకి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క క్లూస్ అండి. లుక్, డోంట్ డిస్టర్బ్, సీ, అట్ ప్రెజెంట్ అండ్ సూపర్బ్ సీన్ ఇవన్నీ కూడా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఆ కంటిన్యూస్ టెన్స్ అంటే జరుగుతూ ఉన్నదాన్ని మనం యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వెర్బ్, దాని పక్కన వెర్బ్ 4 పెట్టాలి, ఇంగ్ ఫామ్ పెట్టాలి. అంటే ఆన్సర్ ఏమవుతుందంటే ఆర్ హెల్పింగ్ దే ఉంది కాబట్టి ఆర్ వస్తుంది. యామ్, ఈజ్, ఆర్లో యామ్ అనేది ఐ దగ్గర, ఈజ్ అనేది సింగులర్ దగ్గర, ఆర్ అనేది ప్లోరల్. దే అంటే వారు ప్లోరల్ కాబట్టి ఆర్ హెల్పింగ్ వస్తుందండి. నెక్స్ట్, ఐ డాష్ బై ద రూల్స్ అని ఇచ్చాడు. ఇదేంటంటే ఒక సింపుల్ స్టేట్మెంట్స్ కానీ, నిత్య సత్యాలను కానీ, యూనివర్సల్ ట్రూత్స్ కానీ, ఇవన్నీ కూడా మన హ్యాబిట్స్ కానీ, లైక్స్ అండ్ డిస్లైక్స్ కానీ ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాస్తాం. అది కూడా మనం చెప్పడం జరిగింది ఒక వీడియో. దాని ప్రకారం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే సబ్జెక్ట్ పక్కన డైరెక్ట్ వెర్బ్ 1 రాయాలి. అబైడ్, అబౌడ్, అబైడ్ అని దానిలో అబైడ్ వస్తుందండి. ఫస్ట్ ఐ అబైడ్ బై ది రూల్స్ అని అనమాట. నెక్స్ట్, శిల్ప డాష్ ఏ హార్స్ జస్ట్ నౌ. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లూ. ఎగ్జామ్లో మీకు టెన్సెస్కి సంబంధించి ఏ బిట్ ఇచ్చినా ఏదో క్లూ దొరుకుతుంది, మీరు జాగ్రత్తగా గమనిస్తే. ఇక్కడ ఇచ్చిన క్లూ ఏంటంటే జస్ట్ నౌ, బిఫోర్ ఇవన్నీ కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క క్లూ పాయింట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే అర్థం ఏంటంటే హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ వెర్బ్ 3 వస్తుంది. హ్యావ్ కానీ హ్యాస్ కానీ వెర్బ్ 3. ఇక్కడ శిల్ప ఉంది కాబట్టి హ్యాస్ రావాలి, తర్వాత వెర్బ్ 3 రావాలి. ఒకే ఒక ఆప్షన్ ఉంది, సి హ్యాస్ రైట్. నెక్స్ట్, ద టీచర్ డాష్ ది చిల్డ్రన్ జస్ట్ నౌ. సేమ్ జస్ట్ నౌ ఈజ్ ఎ క్లూ ఫర్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే హ్యాస్ కానీ హ్యావ్ కానీ వచ్చి వెర్బ్ 3. టీచర్ కాబట్టి దాని పక్కన హ్యాస్ రావాలి. హ్యాస్ వెర్బ్ 3, హ్యాస్ ప్రైజ్డ్. రైట్, మై వైఫ్ డాష్ లైక్ ఎ మూన్. ఇది ఒక స్టేట్మెంట్. ఇది కూడా అంటే ఒక వ్యక్తి యొక్క అందం గురించి తెలియజేసిన లైక్స్ అయినా, డిస్లైక్స్ అయినా, ఎక్స్పీరియన్స్ అయినా ఇవన్నీ కూడా తెలియజేసినప్పుడు దాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాయాలి.
సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే సబ్జెక్ట్ పక్కన వెర్బ్ వన్ ఉపయోగించాలి. కానీ ఇక్కడే ఒక చిన్న లాజిక్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లేస్లో హీ షీ ఇట్ ఉన్నట్లయితే, థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నట్లయితే అక్కడ వెర్బ్కి ఎస్ పెట్టాలి. కాబట్టి సైన్కి సైన్స్ వస్తుంది, సైన్స్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, ఐ డాన్స్ మై ఓల్డ్ ఫ్రెండ్ జస్ట్ బిఫోర్ 10 minutes. జస్ట్ ఇప్పుడే కలిసాను 10 minutes ముందు. అండ్ ఇప్పుడే జరిగిన పనులను లేదా బిఫోర్ అని తెలియజేసినా కూడా ఇవన్నీ కూడా దోస్ ఆర్ ఆల్ ద క్లూ పాయింట్స్ ఫర్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. దీనిలో ఉన్న ఆన్సర్ ఏమొస్తుందంటే హ్యావ్ కానీ హ్యాస్ కానీ వచ్చి వెర్బ్ 3, హ్యావ్ హ్యాస్ వచ్చింది ఒకే ఒక ఆప్షన్ ఉంది, హ్యావ్ మెట్. రైట్. యూజువలీ ఈజ్ ది క్లూ ఫర్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్. యూజువల్లీ హీ డాన్స్ ద హిల్ ఫర్ కలెక్టింగ్ స్టోన్స్. వీళ్ళు కొండని కొడుతూ ఉంటారు, స్మిత్ అంటే కొడుతూ ఉండడం, సమ్మిట్తో బాధడం ఇలాంటివి అది యూజువల్గా చేస్తుంటారు. కాబట్టి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ హీ పక్కన వెర్బ్ వన్కి ఎస్ పెట్టాలి కాబట్టి స్మిట్స్ వస్తుంది, సెకండ్ ఆప్షన్. డాష్ ఈజ్ ఏ హెల్దీ ఎక్సర్సైజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇదేంటి, ఇది జనరల్గా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అంటే ఇది మంచిది, దిస్ ఈజ్ బ్యూటిఫుల్, దిస్ ఈజ్ వైట్, మిల్క్ ఈజ్ వైట్, ఇలా చెప్పినవన్నీ కూడా సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో ఒక స్థితిని గురించి తెలియజేస్తుంది. అయితే ఇక్కడ ఏది మంచిది అంటే వాకింగ్ అనేది మంచిది అనడానికి. ఇక్కడ వాకింగ్ అనేది ఇక్కడ వెర్బ్ కాదు, నౌన్కి సంబంధించి ఏం వాడతామంటే నౌన్లు ఎప్పుడు కూడా ఇంగ్ ఫామ్లో ఉంటాయి. మ్యాక్సిమం వెర్బలో ఎక్కువగా నౌన్లుగా యూజ్ చేస్తే ఎక్కువ శాతం ఇంగ్ ఫామ్లో ఉంటాయి. అంటే డ్రింకింగ్ ఈజ్ బ్యాడ్ హ్యాబిట్, స్మోకింగ్ ఈజ్ బ్యాడ్ హ్యాబిట్, ఇలా వాకింగ్ ఈజ్ సంథింగ్. అలా నౌన్ కింద వాడాలనుకుంటే ఇంగ్ ఫామ్తో ఎక్కువగా ఉపయోగిస్తాం. అది మనకి ఇంగ్లీష్లో ఉన్న బేసిక్ రూల్ మాట. అంటే వాకింగ్ ఈజ్ ఏ హెల్దీ ఎక్సర్సైజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అని వస్తుంది. ఐ డాన్స్ ఎ లెటర్ టు మై హస్బెండ్ నౌ. ఐ డాన్స్ ఎ లెటర్ టు మై హస్బెండ్ నౌ అని ఇచ్చాడండి. నౌ ఈజ్ ద క్లూ పాయింట్ ఫర్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే నౌ అనే క్లూ పాయింట్ని యాడ్వర్బ్ని యూజ్ చేస్తాం. కాబట్టి ప్రెసెంట్ కంటిన్యూస్లో ఉన్న స్ట్రక్చర్ ఏంటంటే యామ్ ఈజ్ ఆర్ రాసి, అంటే ఆ మూడిట్లో ఏదో ఒక పదం రాసి పక్కన వెర్బ్ 4 రాయాలండి. ఐ పక్కన యామ్ వస్తుంది కాబట్టి ఐ యామ్ రైటింగ్ ఆన్సర్ అవుతుంది. ఐఎమ్ రైటింగ్ ఎ లెటర్ టు మై హస్బెండ్ నౌ అని వచ్చింది. మ్యాన్ డాన్స్ మోటర్, ఇది కూడా ఒక స్టేట్మెంట్ అండి. స్టేట్మెంట్స్ ఇప్పుడు సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో రాస్తాం. సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో ఉన్న వెర్బ్స్ ఏంటో చూస్తే యామ్ ఈజ్ ఆర్, కాబట్టి మ్యాన్ పక్కన ఈజ్ వస్తుంది కాబట్టి మ్యాన్ ఈజ్ మోటర్. దట్స్ ఆల్. నెహ్రూ డాన్స్ ఎ రెడ్ రోజ్ ఆన్ హిజ్ కోట్ ఎవ్రీ డే. ఎవ్రీ డే ధరిస్తూ ఉంటాడంట. ఎవ్రీ డే అనగానే ఇట్స్ ఎ క్లూ పాయింట్ ఫర్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్. సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో నెహ్రూ పక్కన వెర్బ్ 1 యూజ్ చేయాలి. కానీ అదే హీ సీ ఇట్ అయితే అంటే థర్డ్ పర్సన్ సింగులర్, నెహ్రూ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వెర్బ్ 1కి ఎస్ యాడ్ చేయాలి. కాబట్టి వేర్కి ఎస్ యాడ్ చేస్తే వేర్స్ అండి. నెహ్రూ వేర్స్ ఎ రెడ్ రోజ్ అండి. I danced the same news in a newspaper just now. Just now is the clue point for present perfect tense అండి. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏమొస్తుంది, హ్యావ్ కానీ హ్యాస్ కానీ వచ్చి వెర్బ్ 3, ఐ పక్కన ఏమి రావాలి, హ్యావ్ రావాలి. కట్ ఐ హ్యావ్ రెడ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, సరళ డాన్స్ ఏ సారీ బై హర్ ఓన్ జనరల్లీ సరళ ఏం చేస్తుంది అంటే తన సారీని తనే తయారు చేసుకుంటుందంట, అంటే వీవింగ్ చేసుకుంటుందంట. కాబట్టి ఇది ఒక స్టేట్మెంట్ కాబట్టి అండ్ జనరల్లీ ఇచ్చారు కాబట్టి జనరల్లీ, యూజువల్లీ, రెగ్యులర్లీ, డైలీ, ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ ఇవన్నీ కూడా దోస్ ఆర్ ద క్లూ పాయింట్స్ ఫర్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్. కాబట్టి సబ్జెక్ట్ పక్కన వెర్బ్ 1 డైరెక్ట్గా రావాలి. ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎస్ చేర్చాలి కాబట్టి వీవ్స్ వస్తుందండి. ఐ ఆఫెన్ డాష్ పిక్చర్స్ బికాజ్ ఇట్స్ మై ప్యాషన్. ఐ ఆఫెన్, నేను తరచుగా కూడా పిక్చర్స్ని డ్రా చేస్తూ ఉంటాను అనే అర్థంతో ఇచ్చాడు కింద వెర్బ్స్. అయితే ఇది ఆఫెన్ అని ఉంది కాబట్టి ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ యొక్క క్లూ పాయింట్ అని తెలుసు. ఐ పక్కన డైరెక్ట్ వెర్బ్ 1 యూజ్ చేయాలి. డ్రాకి సంబంధించి వెర్బ్ 1 డ్రా కాబట్టి ఆన్సర్ ఫస్ట్ అండి. దే డాన్స్ ద హిల్ అట్ ప్రెసెంట్, లుక్, అట్ ప్రెసెంట్, సీ, డోంట్ డిస్టర్బ్, నౌ, ఇవన్నీ కూడా దోస్ ఆర్ ఆల్ ద క్లూ పాయింట్స్ ఫర్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. కంటిన్యూస్ టెన్స్లో యామ్ ఈజ్ ఆర్ వచ్చి పక్కన వెర్బ్ 4, దే పక్కన ఏమొస్తుంది, యామా ఈజా ఆరా అంటే ఆర్ వస్తుంది. ఆర్ పక్కన వెర్బ్ 4 ఎక్కడ ఉంది, ఆర్ క్లైంబింగ్. అంతే సింపుల్ అండి. ఇలా మీకు రూజన్ తెలిస్తే ఈజీగా ఆప్షన్లో మనం ఈజీ కనిపెట్టవచ్చు. మరి డైరెక్ట్గా రాయడం అంటే కొంచెం కష్టం, కానీ ఆప్షన్ చూస్తాం కాబట్టి లుక్ అండి, లుక్, దే డాష్ దెమ్ సెల్వ్స్ అండ్ వన్ అనదర్, ఒకరినొకరు హ్యాంగ్ చేసుకుంటున్నారంట. లుక్ అని ఇచ్చాడు, లుక్ కానీ సీ కానీ అంటే అక్కడ చూడండి అని చెప్పడం, అంటే అక్కడ చూడండి అంటే జరుగుతూ ఉందని అర్థం. లుక్ అనేది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క క్లూ పాయింట్ కాబట్టి ఇక్కడ దే పక్కన యామ్ ఈజ్ ఆర్లో ఆర్ వస్తుంది, పక్కన వెర్బ్ 4 కాబట్టి ఆర్ హ్యాంగింగ్ అండ్ ఆన్సర్. ఐ హ్యావ్ జస్ట్ డాష్ హోల్ ఫర్ ప్లాంటింగ్.
ఐ హ్యావ్ జస్ట్ డాష్ హోల్ ఫర్ ప్లాంటింగ్, అంటే నేను ఒక హోల్ని కింద డిగ్ గురించి ఇచ్చాడు కాబట్టి తవ్వుతున్నానని. ఐ హ్యావ్ జస్ట్ అండి, ఐ హ్యావ్ జస్ట్ అని ఇచ్చాడంటే ఇట్స్ ఎ క్లూ పాయింట్ ఫర్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే హ్యావ్ కానీ హ్యాస్ కానీ రాసి వెర్బ్ 3 ఐ హ్యావ్ ఆల్రెడీ హ్యావ్ యూజ్ చేస్తాడు, అది గమనించండి. క్వశ్చన్లో హ్యావ్ ఇచ్చేసాడు కానీ డైరెక్ట్ వెర్బ్ 3 పెట్టాలి. వెర్బ్ 3 ఏంటండి, డగ్ అండి, అంతే. చాలా మంది ఏం చేస్తారు, హ్యావ్ డగ్ అని పెట్టేస్తారు మళ్ళీ, అందుకే అలాంటి కన్ఫ్యూజ్ చేసే ఆప్షన్స్ కూడా ఇస్తాడు, అది మీరు గమనించాలి. నెక్స్ట్, దే డాష్ ద చిల్డ్రన్ ఫర్ దేర్ మిస్టేక్స్ జస్ట్ నౌ. దే డాష్ ద చిల్డ్రన్ ఫర్ దేర్ మిస్టేక్స్ జస్ట్ నౌ అండి. అంటే ఏంటి, జస్ట్ నౌ ఇచ్చాడు. జస్ట్ నౌ ఇస్ ద క్లూ పాయింట్ ఫర్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కి మనకున్న స్ట్రక్చర్ ఏంటంటే హ్యావ్ కానీ హ్యాస్ కానీ వచ్చి వెర్బ్ 3. కాబట్టి ఇక్కడ దే పక్కన ఏమొస్తుందండి, హ్యావ్ వస్తుంది, దాని పక్కన వెర్బ్ 3 ఏంటంటే స్కోల్డెడ్ అండి, దే హ్యావ్ స్కోల్డెడ్ అండి. ఓకేనా. నెక్స్ట్ అండి, ద మూన్ డాష్ ద ఈస్ట్ అట్ ఎవ్రీ మార్నింగ్. మూన్ ఎవ్రీ మార్నింగ్ కూడా ఉదయిస్తుందని చెప్పడం కోసం ఇది జనరల్ స్టేట్మెంట్, యూనివర్సల్ ట్రూత్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో రాయాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో సబ్జెక్ట్ పక్కన వెర్బ్ 1 రావాలి అండ్ ఎస్ కానీ ఈఎస్ కానీ రావాలి, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. ఆన్సర్ ఏమవుతుందంటే రైజ్ అండ్ ఎస్, రైజెస్ అని వస్తుంది. ద మూన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అండి. డోంట్ డిస్టర్బ్ అనగానే అక్కడే తెలుసుకోవాలి. డోంట్ డిస్టర్బ్ ఇస్ ఎ క్లూ పాయింట్ ఫర్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. కాబట్టి అక్కడ స్ట్రక్చర్ ఏంటి, యామ్ ఈజ్ ఆర్ ఏదో ఒక వెర్బ్ ప్లస్ వెర్బ్ 4 అండి, హెల్పింగ్ వెర్బ్ ప్లస్ వెర్బ్ 4. షీ పక్కన ఏమొస్తుంది, ఈజ్ వస్తుంది. సి ఈజ్ వెర్బ్ ఇచ్చాడు రీడ్ గురించి కాబట్టి సి ఈజ్ రీడింగ్ ఏ నోవెల్, అంతే. నెక్స్ట్, వాట్ ఏ మిరాకిల్ సీ దేర్, అంటే అక్కడ చూడండి, ఇది కూడా ఏంటి, మన కళ్ళ ముందు కనిపిస్తుందని చూడమంటున్నారు కాబట్టి ఇది కూడా ప్రెసెంట్ కంటిన్యూస్. ద డాగ్ డాన్స్ బిఫోర్ అవర్ ఐస్, డాగ్ ఏం చేస్తుందంటే ఎగురుతుందంట. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, కంటిన్యూస్ టెన్స్ రాయాలి. డాగ్ పక్కన ఈజ్ వస్తుంది ప్లస్ వెర్బ్ 4 కాబట్టి ఈజ్ ఫ్లయింగ్ అవుతుంది. సరళ డాన్స్ ద పేపర్స్ అట్ ద టైమ్ ఆఫ్ యాంగ్రీ. కోపంగా ఉన్నప్పుడు సరళ అలా చేస్తూ ఉందంట. ఏం చేస్తే, టీయర్ అంటే చింపుతూ ఉంటుందంట. ఇదేంటి, ఒక స్టేట్మెంట్. ఇలాంటి స్టేట్మెంట్స్ ఎప్పుడైనా మనం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో రాస్తాం. సరళ పక్కన వెర్బ్ 1కి ఎస్ చేర్చాలి కాబట్టి సరళ టెల్స్ ద పేపర్స్ అట్ ద టైమ్ ఆఫ్ యాంగ్రీ అని వస్తుంది. ద టీచర్ సెడ్ దట్ ఆనెస్టీ డాష్ ద బెస్ట్ పాలసీ, అంటే ఇది కూడా ఒక స్టేట్మెంట్. ఆనెస్టీ అనేది ఒక బెస్ట్ పాలసీ అని తెలియజేస్తుంది. స్టేట్మెంట్స్ ఇప్పుడు కూడా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంటాయి. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉపయోగిస్తున్న హెల్పింగ్ వెర్బ్స్ యామ్ ఈజ్ ఆర్, అంటే డైరెక్ట్ హెల్పింగ్ వెర్బ్స్ మెయిన్ వెర్బ్స్ గా ఉపయోగిస్తాయి. అదే మెయిన్ వెర్బ్ లోపల దాగి ఉండే వెర్బ్స్ అయితే డూ డస్ ఉంటాయి, కానీ మెయిన్ వెర్బ్స్ గా ఉపయోగించాలి అనుకుంటే యామ్ ఈజ్ ఆర్ ని డైరెక్ట్ గా ఉపయోగిస్తాం. అంటే ఇవి స్థితిని తెలియజేసే హెల్పింగ్ వెర్బ్స్ అనమాట. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో 2 టైప్స్ ఉంటాయి, పనిని తెలియజేసేది, స్థితిని తెలియజేసేది. అంటే స్టేట్ ని తెలియజేసేది, ఇంకోటి యాక్షన్ తెలియజేసేది. స్టేట్ ని తెలియజేసేది అయితే యామ్ ఈజ్ ఆర్, మిల్క్ ఈజ్ వైట్, అలా హానెస్టీ ఈజ్ బెస్ట్ పాలసీ, ఇలాంటివన్నీ అనమాట. అదే పనిని తెలియజేస్తే మీకు తెలుసు కదా, యాక్షన్ తెలియజేస్తే అంటే మామూలు వెర్బ్స్. కాబట్టి ఏమొస్తుంది, హానెస్టీ ఈజ్ బెస్ట్ పాలసీ వస్తుంది. హీ డాష్ ఏ కలర్ ఫర్ హిస్ హెయిర్ బిఫోర్ 5 minutes. బిఫోర్ జస్ట్ 5 నిమిషాలు ముందే వేసాడంట, అంటే బిఫోర్ 5 minutes కంప్లీట్ చేస్తాడు కాబట్టి ఇప్పుడే. అది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కి సంబంధించిన క్లూ. దీనిలో సాధారణ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే హ్యావ్ కానీ హ్యాస్ కానీ రాసి వెర్బ్ 3 రాయాలి. హీ పక్కన హ్యాస్ వస్తుంది, హ్యాస్ ప్లస్ వెర్బ్ 3 డైడ్, హీ హ్యాస్ డైడ్. ఐ డాష్ ద ఆఫీస్ జస్ట్ బిఫోర్ యూ, నేను నీ ముందునే ఆఫీస్కి వచ్చాను, రీచ్ అయ్యాను. బిఫోర్ యూ అన్నాడు కాబట్టి ఇది కూడా ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క క్లూ పాయింట్ అండి. కాబట్టి దీనిలో హ్యావ్ అని హ్యాస్ గాని వచ్చి వెర్బ్ 3 రాయాలి. ప్రెసెంట్ పర్ఫెక్ట్ అంటే కాబట్టి ఐ పక్కన హ్యావ్ వస్తుంది కాబట్టి హ్యావ్ రీచ్డ్ అండి. నెక్స్ట్, డోంట్ డిస్టర్బ్ మీ, అంటే నేను డిస్టర్బ్ చేయొద్దు, డోంట్ డిస్టర్బ్. లుక్ అట్ ప్రెసెంట్, నౌ, ఇవన్నీ కూడా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క క్లూ పాయింట్స్. కాబట్టి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి, యామ్ ఈజ్ ఆర్ లో ఏదో ఒక హెల్పింగ్ వర్బ్ ప్లస్ వెర్బ్ 4, ఐ పక్కన యామ్ వస్తుంది కాబట్టి యామ్ తో ఏముంది, యామ్ లిసనింగ్ అండ్ ఆన్సర్. ద సన్ డాష్ ఇన్ ద వెస్ట్, ఇది కూడా ఒక స్టేట్మెంట్, యూనివర్సల్ ట్రూత్, నిత్య సత్యం కాబట్టి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో రాయాలి. సన్ పక్కన డైరెక్ట్ వెర్బ్, ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎస్ గాని ఎస్ గాని పెట్టాలి. ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్ అని వస్తుందండి. నెక్స్ట్, ద చీఫ్ మినిస్టర్ డాష్ ఎ బిల్ ఇన్ ఎ పార్లమెంట్ జస్ట్ నౌ అండి. జస్ట్ నౌ ఇస్ ఎ క్లూ పాయింట్ ఫర్, చెప్పండి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే హ్యావ్ గానీ హ్యాస్ గానీ వచ్చి వెర్బ్ 3 రావాలి. చీఫ్ మినిస్టర్ పక్కన హ్యాస్ వస్తుంది, తర్వాత వెర్బ్ 3 అంటే ఏమొస్తుంది, హ్యాస్ ప్రపోజ్డ్ వస్తుంది. ఓకే, అలా ఆన్సర్ చేస్తాను. ఇంకా ఉన్నాయి క్వశ్చన్స్. ఇవి నేను ఏం చేశానంటే ఒక మన సచివాలయం టైప్ లో జరుగుతున్న ఎగ్జామ్స్ యొక్క మోడల్ పేపర్స్ లో ఉన్న టెన్సెస్ కి సంబంధించి బిట్స్ ని బయటికి తీసి ఇవ్వడం జరిగిందండి. చాలా ఎక్కువ మోడల్ పేపర్స్ లో టెన్సెస్
అదే సాధారణంగా ఒక 10 బిట్స్ ఇస్తున్నాడు అనుకుంటే అంటే నేను 3 మోడల్ పేపర్లని కలిపి మీకు ఈ రోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని అర్థం. మీరు గమనిస్తున్నారా? టోటల్ 30 బిట్స్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే యాక్చువల్ ఇంకా ఉన్నాయి 50 బిట్స్ పేపర్స్ కూడా ఉన్నాయి. అవన్నీ చేస్తే వీడియో చాలా పెద్ద అవుతుంది. కానీ చూసే స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ బట్టి కూడా మనం చేస్తూ ఉండాలి. కాబట్టి చూద్దాం, ఇది ఎక్కువ మందికి రిక్వైర్మెంట్గా ఉంటే ఇంకా ఆ బిట్స్తో కూడా నేను నెక్స్ట్ వీడియోస్ రేపు నుంచి కూడా చేస్తాను. అయితే కొన్ని రోజులు ఇలా మోడల్ పేపర్స్ చేద్దాం. కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి పిల్లలకి మోడల్ పేపర్స్ అన్ని దీనిలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. చూసి రాసుకోండి, లేదా ప్రాక్టీస్ చేయండి. ఇలా చెప్తున్నప్పుడు లేదా వీడియోని పాజ్లో పెట్టి మీరే ఆన్సర్ చేస్తూ ఉండండి. నేను ఆన్సర్ రివ్యూ చేస్తూ ఉన్నాను కదా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, ఎంతవరకు కరెక్ట్ వచ్చాయో మీరు చెక్ చేసుకోండి. లేదా మీ డైరెక్ట్గా ఎగ్జామ్ రాయాలనుకుంటే మనం ఈజీగానే ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తామండి. దీనికి అయిన ఖర్చు 10 రూపీస్ అవుతుంది. కానీ నా గ్రూప్స్ నుంచి నేను 5 రూపీస్ పెట్టుకుంటున్నా, మిమ్మల్ని 5 రూపీస్ అడుగుతున్నాను ఒక ఎగ్జామ్కి. అంటే ఇలా ఆన్లైన్లో పెట్టడానికి, ఈ టైపింగ్కి, ఈ వెబ్సైట్కి, ఇవన్నిటికీ కలిపి అనమాట. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న జాయిన్ అవ్వచ్చు. పెర్ మంత్లో 100 రూపీస్ పే చేయాలి. ఒక 20 ఎగ్జామ్స్ వరకు వస్తాయి. 20 అంతకని ఎక్కువ రావచ్చు, చిన్న చిన్న ఎగ్జామ్స్ అయితే. రైట్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. అండ్ హ్యాస్ ప్రపోజ్డ్ వస్తుంది. నెక్స్ట్ అండి, సి హౌ డేంజరస్ హీ డాష్ ద ఐరన్. సి అని ఇచ్చాడు. సి కానీ లుక్ కానీ ఇలా చూడండి అని చెప్తే ఇవన్నీ కూడా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క క్లూ పాయింట్. ప్రెసెంట్ కంటిన్యూస్ అంటే తెలుసు కదా, పని జరుగుతూ ఉంది అంటే యామ్ ఈజ్ ఆర్ లో ఏదో ఒక హెల్పింగ్ వర్బ్, తర్వాత వెర్బ్ 4 అండి. అయితే ఇక్కడ హీ పక్కన ఏమొస్తుందంటే ఈజ్ రావాలి, పక్కన వెర్బ్ 4 అంటే హీ ఈజ్ మెల్టింగ్ అండి, అలా వస్తుంది. ఇలా ఆన్సర్ చేస్తాం. రైట్, అయితే ఇక్కడ ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఒక విషయం చెప్పాలి లాస్ట్గా. ఏంటంటే చాలా మంది కొంతమంది స్టూడెంట్స్ చాలా మంచి కసితో చదువుతున్న స్టూడెంట్స్ని కొంతమంది డిస్కరేజ్ చేసే ఫెలోస్ కూడా ఉంటారు మన స్టూడెంట్స్లో. చూడండి, కొంతమంది మొన్న ఒక వీడియో పెడితే దానిలో పిల్లోడు అందరూ కూడా అరే బాగా చదవండిరా బాబు అంటే ఎవరి జాబ్ వాళ్ళు చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను టీచింగ్ చేస్తున్నాను, మన మదర్ హౌస్ వైఫ్ ఇంటి దగ్గర మనకు వండి పెడుతున్నారు, మన ఫాదర్ ఇంటి దగ్గర మన ఫ్యామిలీని మేనేజ్ చేస్తున్నారు కాబట్టి ఇంటి దగ్గర కావాల్సిన ఐటమ్స్ కూరగాయలన్నీ తెచ్చి పెడుతున్నారు కాబట్టి మనం హ్యాపీగా తింటున్నాం, ఇంటి దగ్గర మనం ఇలా పెరుగుతున్నాం. అదేవిధంగా ఇన్ ది సేమ్ వే యాజ్ ఏ స్టూడెంట్ మనం కూడా ఏం చేయాలి ఫ్రెండ్స్, చదువుకోవాలి కదా. అంటే కరోనా ఉంది, ఎవరో పిల్లోడు పెట్టాడు, సార్ నోటిఫికేషన్స్ ఏమి రావు, కరోనా వల్ల ఏ నోటిఫికేషన్స్ రావు అంటే అర్థం ఏంటి? అంటే చదవకుండా అన్ని మూసి మూలలు పడుకుంటావానా? వాట్ ఇట్ మీన్స్ నాకు అర్థం కావట్లేదు. అరే నోటిఫికేషన్స్ రావు అంటే చదవడం మానేస్తావా? ఇంకెందుకు మన స్కూల్స్ కాలేజెస్ చదువుకోవడం ఎందుకు? నోటిఫికేషన్స్ అవన్నీ వస్తాయి, ఏమో లేట్ అవుతాయి అంటే చదవడం మానేస్తావా మనం? వాట్ ఈస్ అవర్ వర్క్? మన వర్క్ ఏంటి? స్టూడెంట్గా మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? వీ హ్యావ్ టు రీడ్, వీ హ్యావ్ టు ప్రిపేర్, వీ హ్యావ్ టు గెయిన్ సమ్ నాలెడ్జ్. యూ రిమెంబర్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్. మనం చదువుకోవాలి యాజ్ ఎ స్టూడెంట్, ఆ విషయాన్ని ఇప్పుడు మర్చిపోకండి. ఓకే, నోటిఫికేషన్స్ అన్నీ తర్వాత చూద్దాం. రైట్, సబ్మిట్ చేస్తున్నా, టైం కూడా అయిపోయింది. ఏమైనా మిస్టేక్స్ వస్తా? ఓకే, రాలేదు ఫ్రెండ్స్. ఇక్కడ స్కోర్ కూడా లాస్ట్లో కనిపిస్తుంది, నేను కొటేషన్ కూడా ఇస్తుంటా. ట్రై టు గెట్ ఫస్ట్ ర్యాంక్, ఇట్ కెన్ బూస్ట్ యూ. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని ట్రై చేయాలి. టైం ఆటోమేటిక్గా ఎండ్ అయిపోద్ది వీడియో కూడా. రైట్, యూ గాట్ 100% స్కోర్. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మరొక మోడల్ పేపర్తో రేపు వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ గౌరీ శంకర్ సార్.